ప్రకారం చేస్తున్నాను. అవిసె గింజలు ఇలా వేసుకొని కొంచెం చిటపిటాలాడేదాకా ఉంచి తర్వాత ఒక ప్లేట్లో తీసేయాలి ఫ్రెండ్స్. బండిలో 1 స్పూన్ నూనె వేసుకొని మినపగుళ్ళు శనగపప్పు కొంచెం దూరగా అయ్యేదాకా వేయించాలి. జీలకర్ర ఫ్రెండ్స్, ధనియాలు ఇవన్నీ కొంచెం దూరగా అయ్యేటట్టుగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి మీడియం దాంట్లో పెట్టి ఫ్రై చేయాలి. చిన్నుల్లిపాయలు ఇలాగ వేయాలి ఫ్రెండ్స్. తర్వాత మిరపకాయలు కూడా వేసి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా ఫ్రై చేసుకొని ఇలాగా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా చేసుకొని ఇంకా పొయ్యి ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్.